అందరికీ నమస్కారం. ఏం చూస్తున్నావు లక్కి? ఏం చూస్తున్నానా? ఆ రోజు అప్పుడు దాకా కంటిన్యూస్గా వర్షం కురుస్తూనే ఉందంటండి. కాసేపు అంటే ఒక గంట తెరిపించింది. నేను వెళ్ళేసరికి పుల్సింగ్ దేవం వాళ్ళు కూడా లేరు. పుల్సింగ్ కూడా అప్పుడే వచ్చారు. వాళ్ళ అమ్మాయికి కొడుకు పుట్టాడు అనమాట, చూడటానికి వెళ్ళారు. దేవమ్మ కొన్ని రోజుల వరకు రాదండి. పుల్సింగ్ మాత్రం చూసి వచ్చేసారు. ఒక 10 రోజుల క్రితం వెళ్ళినప్పుడు నేను కొన్ని మునగ విత్తనాలు నాటాను. ఈసారి వెళ్ళేసరికి అవన్నీ ఇలా వచ్చేసినాయి. ఇంకొన్ని విత్తనాలు కూడా ఉన్నాయండి, అవి కూడా నాటాలి. అదే కాకుండా మామూలుగా 5 లేయర్ ఫార్మింగ్ లో ఎలా అయితే మునగ చెట్లు ఎక్కువగా ఉంటాయో అదే విధంగా తోట మొత్తం వీలైనన్ని మునగ చెట్లు పెట్టాలని అనుకున్నాను. ఇంకా అవన్నీ చేయాలి. కొంచెం ఈ వర్షాకాలం తగ్గిన తర్వాత అప్పుడు చేస్తాను. ఒక బంతి ఒక 2 రకాలు ఇంకా మొలకెత్తలేదని చెప్పాను కదా. ఈసారి వెళ్ళేసరికి వాటిలో ఒక 50% మొలక వచ్చేసినాయి. తర్వాత ఈ పక్కన కనిపిస్తుందేమో నాటు బొప్పాయి వేసి కూడా ఒక నెల రోజులు అయిపోతుంది. ఇప్పుడు బాగానే పెరిగినాయి. వీటిని తీసి పక్కన పెట్టేయచ్చు కూడా. అరే అరే నిన్నే కదరా చేయించింది. మళ్ళీ ఎందుకు లక్కీ? అన్న వద్దురా, బోధ వద్దు బంగారం, ప్లీజ్ లోపలికి వెళ్దాం. క్లిప్తో ఎందుకు ఆడుకుంటున్నా చెప్పు. బాయ్, నేను కాశీ దగ్గరికి వెళ్తున్నా. లక్కీ నేను సాధారణంగా వెళ్తున్నా. నువ్వు రావు కదా, నువ్వు ఆడుకో, నేను ఒక్కదాన్నే వెళ్తున్నా. శారదా బంగారు తల్లి, గంగా చిన్న తల్లి, కాశీనా కాశీ. తొక్కుతాడు రైలకి, జాగ్రత్త. ఇంకా మారిపోయారా కాశీ ఈ 4 రోజుల్లోనే కలర్ అంతా? మేము ఆ రోజు రావటమే కొద్దిగా ఆలస్యంగా వచ్చాము. వచ్చేసరికి 4-5 అలా అయింది సాయంత్రం. ఎటు వర్షం పడుతుంది కదా అని చెప్పి ఆలస్యంగా వచ్చాము. మేము వచ్చాము ఒక అరగంట గంట టైం తర్వాత మళ్ళీ బాగా వర్షం స్టార్ట్ అయింది. ఇంకా బయటికి వెళ్ళడానికి కూడా లేదనమాట. ఇంక ఇంట్లోనే కూర్చున్నాము. టీవీ పెడితే ముత్యాల ముగ్గు సినిమా వచ్చిందండి. చాలా బాగుంది సినిమా. ఏం కావాలి లక్కీ? నీకు గొడవలు ఎందుకు లక్కీ? బాగానే ఉన్నాయి. కాసేపు ఆ సినిమా చూసాము. చూడండి అసలు వర్షం ఎలా పడుతుందో బయట. కంటిన్యూస్గా అలా పడుతూనే ఉంది రాత్రి అంతా. ఇట్లా వీడియో తీస్తున్నాను, కరెంట్ పోయింది. ఇంకా అప్పుడు పోయిన కరెంటు నెక్స్ట్ రోజంతా కూడా కరెంట్ లేదండి. అయ్యో 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 అయ్యో, ఏం కాదు నాన్న, నువ్వు మళ్ళీ మర్చిపోయావు అనుకున్నానే, మళ్ళీ భయపడుతున్నావా? ఏం కాదు లక్కీ నాన్న, ఓకే లక్కీ. ఎత్తుకుంటారా? ఎత్తుకుంటారు మామూలు. వర్షం పడే టైంలో 2 సార్లు ఉరిమిందండి. ఇంకంతే లక్కీ వణుకుతూనే ఉన్నాడు. నేను ఆల్మోస్ట్ రాత్రి అంతా మెలుకునే ఉన్నాను. లక్కీ కాస్త తెల్లవారుతున్నానంగా అప్పుడు పడుకున్నాడు. కూర్చునే ఉన్నాను లక్కీతో. ఏనా టాయిలెట్కి వెళ్తా బంగారం. కాశీ
పైన రూమ్ కి వెళ్ళాలి, మళ్ళీ వాడు తడిచిపోతాడేమోనని ఇలా బ్యాగ్ లో పెట్టి తీసుకెళ్లాను. అసలు ఆ పైకి వస్తుంటేనే అండి గొడుగు ఇరిగిపోయింది కూడా, గొడుగు విరిగిపోయి కొట్టుకుపోయింది ఆ వచ్చే గాలికి. నిజంగా మనం ఇక్కడ ఇంత సేఫ్ జోన్ లో ఉండే వర్షానికి ఇంత ఇబ్బంది పడుతున్నాం కదా. అక్కడ పాపం ఆ వర్షంలో ముంపు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో అండి, తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. ఏదైనా చేయాలనున్నా మనకున్న పరిస్థితుల వల్ల, బాధ్యతల వల్ల అంత దూరం వెళ్ళలేకపోవచ్చు అండి. కానీ మనకు చేతనైనంత ఆర్థిక సహాయం అయితే చేయొచ్చు. చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ వెబ్సైట్ ఉంటుంది కదండి, గవర్నమెంట్ వెబ్సైట్, దాంట్లోకి వెళ్తే అక్కడ ఆన్లైన్ పేమెంట్ వివరాలు ఉంటాయి, అలాగే స్కాన్ కోడ్స్ అలాంటివి కూడా ఉంటాయండి. దాని ద్వారా మనకి చేతనైనంత ఎంత అయితే అంత ఇవ్వచ్చు. చూడండి అసలు వర్షం ఎట్లా పడుతుందో, ఏ రేంజ్ లో పడుతుందో. మొత్తం తోటలు అక్కడక్కడ చాలా ప్లేసెస్ లో నీళ్ళు నిలిచిపోయి గుంటల్లో అక్కడే ఉంది. అంటే అలా ఉండటమే మంచిది అనమాట, నీళ్ళని నేల పీల్చుకుంటుంది. కంటిన్యూస్ గా పడుతూనే ఉందండి, ఒక్క నిమిషం కూడా ఆగలేదు. అంటే ఇలా పడితే కానీ మా చుట్టుపక్కల ఉండే చెరువులన్నీ నిండవు. బాగా పడుతుంది వర్షం. ఇవాళ బయటకు వెళ్ళడానికి కూడా లేదు, కడిగేయడానికి కూడా లేదండి. ఈ రూమ్ లో కూడా ఎందుకు వచ్చా అంటే కింద కరెంట్ కూడా లేదు మాకు, రాత్రి నుంచి కరెంట్ లేదు, చీకటిగా ఉంది. రూమ్ లో కూర్చొని మాట్లాడదాం అన్నా కూడా కాస్త పైకి వస్తే అన్న వెళ్తూ ఉంటుందా అని చెప్పేసి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను. ఇటు బయటికి వెళ్ళేది లేదు కాబట్టి మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఈ వీక్లో చాలా వాల్యుబుల్వి తీసుకున్నానండి. అవి గోల్డ్ కన్నా డైమండ్స్ కన్నా కూడా చాలా వాల్యుబుల్ అనమాట. అవి మీతో షేర్ చేసుకుందాం, మీకు చూపిద్దామని అవి వీడియో చేస్తున్నాను. బంగారం కన్నా వజ్రం కన్నా అన్నిటికన్నా విలువైనవి ఏంటి అనుకుంటున్నారా? విత్తనాలండి. నా దృష్టిలో అయితే నాకు సంబంధించి నగలన్నా, ఆభరణాలన్నా, నాకున్న సంపద అన్నా, నేను నా దగ్గర ఉన్న నా మొక్కలు, నేను దాచిపెట్టుకుంటున్న విత్తనాలండి. నేను వీటిని నాకు చాలా గొప్పగా చూపించుకోవాలనిపిస్తుంది. ఇవే నాకు సంబంధించి నా వరకు నాకు నగలు, ధనం అండి ఇవి. అయితే నేను మొన్న వీడియో కాకుండా అంతకుముందు వీడియోలో చిన్నప్పుడు మన గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని రకాల పువ్వుల మొక్కలు ఉండేవి, ఇప్పుడు అంతరించిపోతున్నాయి క్రమేణా అని చెప్పాను కదండి. ఆ వీడియో కామెంట్స్ లో నాకు ఒకరి పేరు ఇచ్చారనమాట. వారి దగ్గర ఇంకెక్కువగా దేశవాళీ విత్తనాలు అన్నీ ఉంటాయి, మీకు కావాల్సి చెప్పేసి ఇచ్చారు. సరే నేను వెంటనే అది సెర్చ్ చేసి చూస్తే యూట్యూబ్ ఛానల్ అండి, అది యూట్యూబ్ ఛానల్ పేరు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ అనమాట. వారి పేరు స్వరూప అండి. స్వరూప గారు ఎప్పటి నుంచో దేశవాళీ విత్తనాలని కలెక్ట్ చేస్తున్నారు. నేను వారివి రెండే వీడియోస్ చూసానండి. ఆ 2 వీడియోస్ లోనే తను ఎన్ని విత్తనాలు చూపించారో అండి. అసలు ఆ విత్తనాలు చూడగానే నాకు వారికి ఎప్పుడు కాల్ చేయాలి, ఎప్పుడు ఆ విత్తనాలు తెప్పించుకోవాలని చాలా ఎగ్జైట్ అయ్యాను. వారికి కాల్ చేస్తే పనిలో ఉన్నారనుకుంటా అండి, ఫస్ట్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత సాయంత్రం చూసుకొని రెస్పాండ్ అయ్యారు. ఇంకా నేను ఒక్కసారి మీతో మాట్లాడొచ్చా అని వారిని రిక్వెస్ట్ చేశాను అనమాట. తను నెక్స్ట్ డే కాల్ చేయమని చెప్పారు. కాల్ చేసి తనతో చాలాసేపు మాట్లాడాను అనమాట. ఏం మాట్లాడనేది ఫస్ట్ విత్తనాలు చూపించినాక నేను మీకు చెప్తాను. కొన్ని మొక్కలు తీసుకున్నాను. ఫస్ట్ వాటిని DTDC లో పంపించారు, ఎందుకంటే మళ్ళీ త్వరగా రీచ్ అవ్వాలి కదా అందుకని. ఇంకా విత్తనాలు ఏమో చాలా విత్తనాలు తీసుకున్నానండి. అవి ఏమో పోస్టల్ సర్వీస్ ద్వారా పంపించారు. విత్తనాలు రాగానే అన్ని మొత్తం కలిసిపోయి ఉన్నాయి కదా, నేనేం చేశానంటే వాటిని ఆ కేటగిరీ వైజ్ మొత్తం సపరేట్ చేసి వాటన్నిటిని కవర్స్ లో వేసుకుని వచ్చేటప్పుడు తీసుకొచ్చుకున్నాను. ఆ రోజు సాయంత్రం రాగానే ముందు ఆ తీసుకున్న మొక్కలు ఉన్నాయి కదండి, వాటన్నిటిని ఆ కవర్స్ లోంచి తీసి కుండీల్లో పెట్టేశాను. పింక్ ముద్ద మందారం, ఎర్ర ముద్ద మందారము, ఎర్ర నాటు గులాబీ ఇలాంటివన్నీ తీసుకున్నానండి. అలాగే దొండ గడ్డలు ఉంటాయి కదా, అవి కూడా తీసుకున్నాను. ఫస్ట్ దీంట్లో ఏ విత్తనాలు ఉన్నాయో చూద్దాము. ఇవ్వండి, దోసకాయ విత్తనాలు. దోసకాయ విత్తనాలు 20 రకాలు తీసుకున్నాను, క్యారెట్ 4 రకాలు తీసుకున్నాను, ముల్లంగి 2 రకాలు, బీట్రూట్. త్వరగా చూపిస్తానండి మీకు ఈ దోసకాయ విత్తనాలు ఏంటనేది, ఎందుకంటే చాలా విత్తనాలు ఉన్నాయి. చూపిస్తానికి ఒక వీడియో అంతా సరిపోదు, అంత అన్ని ఉన్నాయన్నమాట. చూడండి, ఇది లాంగ్ దోస, తర్వాత చూడండి ఇది లంక దోస అంట, తర్వాత ఇది రౌండ్ దోసకాయ, పందిరి దోస పచ్చడి దోసకాయ, ఇది కేజీ దోసకాయ అండి. చూడండి 1, 2 లేదా 3 కేజీల దోసకాయ అండి, పెద్దగా వస్తుంది. ఇలాంటి దోసకాయ నేను ఒరిస్సాలో ఉన్నప్పుడు చూశానండి, ఈ కలర్లో ఉండేవి. నందనకానన్ జూకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మామగారు ఇలాంటి దోసకాయలు పెట్టుకోసి అమ్మేవాళ్ళండి. సేమ్ అలాంటివి చూశాను నేను. ఇదేమో డార్క్ గ్రీన్ కీర, స్పెషల్ కీర అంటండి. ఇది కూడా అలానే ఉంది. ఇదేమో ఫ్రూట్ దోసకాయ అంటండి, ఏంటో కూడా నాకు తెలియదు, అది వేస్తే కానీ అసలు అదేంటంటే తెలియదు. ముళ్ళ కీర అంటండి, ముళ్ళ కీర. ఇది లాంగ్ దోసకాయ అండి. ఇదేమో రౌండ్ స్పెషల్ దోసకాయ.
రౌండ్ దోసకాయ బిగ్ ఇది. ఒక దోసకాయలోనే ఇన్ని రకాలు చూడండి. స్వీట్ రౌండ్ దోసకాయ, లాంగ్ వాటర్మెలాన్ పాల దోస అంట, బుడ్డ దోస అంటే బుడం దోసకాయ అంటారు చూసారా అవండి. ఇవి మొత్తం దోసకాయ విత్తనాలు. నెక్స్ట్ తులసి అండి. తులసి ఒక 5 రకాలు తీసుకున్నాను. అది క్విక్గా చెప్తాను మళ్ళీ. ఇది భూ తులసి అండి. ఇది భూ తులసి. తర్వాత ఇది కృష్ణ తులసి, రామ తులసి, లక్ష్మీ తులసి, సబ్జా తులసి ఇవన్నీ తీసుకున్నాను అనమాట. మీకు ఇవి చాలా ఉన్నాయి కదా, మళ్ళీ ఒక్కొక్కటి వివరంగా చూపిస్తే టైం సరిపోదు, అందుకే క్విక్గా చూపిస్తున్నాను. తర్వాత ఇవండి క్యారెట్లోనేమో పర్పుల్ క్యారెట్ తీసుకున్నాను, బ్లాక్ క్యారెట్ తీసుకున్నాను, రెడ్ ముల్లంగి తీసుకున్నాను, స్పెషల్ బీట్రూట్ అనేవి తీసుకున్నానండి. ఒకసారి చూపిస్తాను. ఇవ్వండి ఇవి విత్తనాలు. బ్లాక్ క్యారెట్, పర్పుల్ క్యారెట్, స్పెషల్ బీట్రూట్, ఇట్లా పర్పుల్ క్యారెట్ విత్తనాలండి. ఇవి తీసుకున్నాను. వీటిని విత్తనాలు తీసుకోవటం ఒక ఎత్తైతే అండి, వాటిని జాగ్రత్తగా భద్రపరచడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా మనం ఎప్పుడైనా సరే విత్తనాలని ఎక్కువగా తేమ లేని ప్లేస్లో డ్రైగా ఉండాలి, వెలుతురు ఎక్కువగా సోకకూడదు. అసలు వెలుతురు ఉండకూడదండి. ఎంత చీకట్లో ఉంటే అంత అలా మంచిగా ఉంటుంది అనమాట. చీకటిగా ఉండే ప్రదేశంలో భద్రపరచాలి, తేమ ఉండకూడదు. అలాగే విత్తనాలు బూజు పడతాయి అనుకుంటే వాటికి బూడిదలో పెట్టి ఉంచాలన్నమాట. ఇవేమో అన్ని టొమాటో విత్తనాలండి. అసలు ఎన్ని టొమాటో విత్తనాలు అంటే, తన దగ్గర ఉన్న అన్ని టొమాటో విత్తనాలలో నేను కొన్ని తీసుకున్నాను. అన్ని రకాల విత్తనాలు వారి దగ్గర ఉన్నాయి. చూడండి, ఇది కూడా క్విక్గా చూపిస్తాను, ట్రై చేస్తాను. చూడండి, డబుల్ టొమాటో అంటండి. నా దగ్గర ఇవి ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, కానీ ఎందుకని మంచిదని తెప్పించాను. బ్లాక్ వెనిసాజ్ టొమాటో అంటండి. ఇది ఏంటో కూడా నేను ఎప్పుడు వినలేదు. బ్లూ గ్రీన్ టొమాటో అంట. తర్వాత టొమాటిల్లో అంటారు, కానీ ఎక్కడ టొమాటియో అనాలండి. ఇక్కడ ఎల్ అనేది వై లాగా ప్రొనౌన్స్ చేయాలి. టొమాటిల్లో స్పానిష్ లాంగ్వేజ్ లో ఎల్ ని వై లాగా అంటారనమాట. ఏదో కొంచెం హాయ్ బాయ్ చెప్పేంత స్పానిష్, ఇటాలియన్ వచ్చు. ఒక మాదిరిగా ఫ్రెంచ్ మాత్రం అర్థం అవుతుందండి. ఈ టమాటియాలో పర్పుల్ వెరైటీ కూడా ఉంటుంది. దీనికి ఏంటంటే పైన ఒక ముసుగులాగా వస్తుందండి, కవర్ లాగా. దాని లోపల టొమాటో ఉంటుంది అనమాట. తర్వాత చెరీ టొమాటో బ్లాక్, ఇంకా ఎగ్ షేప్ టొమాటో, కుంకుమ కేసరి టొమాటో, తీగ టొమాటో పెద్దదండి, 15 అడుగులు తీగ అనమాట. ఎల్లో చెర్రీ టొమాటో, బిగ్ టొమాటో, పింక్ టొమాటో, బ్లాక్ ప్లమ్ టొమాటో, బ్లాక్ టొమాటో అక్కడ ఇది. ఇట్లా ఎన్ని రకాలండి. మదనపల్లి టొమాటో ఈ దగ్గర ఉండేది ఇంతకు ముందు. ఒక్కోసారి విత్తనాలు ఎంత ఉన్నా పొరపాటు మన దగ్గర మిస్ అవుతూ ఉంటాయండి, అందుకే మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది. నాటు టొమాటో, ఇట్లా ఇది గుమ్మడి టొమాటో, కొన్ని పేర్లు ఏంటో కనిపించట్లేదు. ఇది 250 grams టొమాటో ఉంటుంది. అంటే ఒక్కొక్క టొమాటో 250 గ్రాములు ఉంటుంది. ఇదొకటి స్పూన్ టొమాటో అంటండి. నేను ఎప్పుడు విన్న కూడా ఏం లేదు, చూడాలి. బ్లాక్ టొమాటో నా దగ్గర ఆల్రెడీ నేను ఆల్రెడీ మొక్కలు వేసాను, పెరిగిపోయినాయి కూడా. అయినా సరే ఎందుకని మంచిదని తెప్పించానండి. ఇదిగోండి చూడండి, 250 grams బ్లాక్ అండ్ గ్రీన్ టొమాటో. అంటే టొమాటో బ్లాక్ గ్రీన్ కలర్ మిక్స్లో ఉంటుంది. ఇదేమో 250 గ్రాముల టమాటో. ఇట్లా ఇన్ని రకాలండి ఇవన్నీ టమాటా విత్తనాలే. చూసారు కదా, ఇన్ని రకాల టమాటా విత్తనాలు. దీంట్లో నేను ఇంకా వారి దగ్గర ఉన్నాయి, నేను నాకు కావాల్సినవి తీసుకున్నాను అనమాట. టమాటో విత్తనాలు అయిపోయింది. నెక్స్ట్ కొన్ని ఆకుకూర విత్తనాలు తీసుకున్నానండి. ఇవి చూడండి, ఆకులు చిర్రి కూర అంట, పెరుగు తోటకూర, గంగవల్లి కూర, పాలకూర, అట్లా 10 feet తోటకూర, ఇంకా ఇలాంటివన్నీ అండి. సిలోన్ బచ్చలి దొరుకుతుందిలే, కానీ ఎందుకైనా మంచి అని చెప్పి తీసుకున్నాను. రెడ్ బచ్చలి, స్పెషల్ ధనియాలు, ఇవి పెద్ద ఆకుల ఆకుకూర, తోటకూర. ఇలా ఇది చూడండి, ఇది 2 feet ధనియాలు అంటండి. 2 feet ధనియాలు విత్తనాలు తీసుకున్నాను. చూడండి, చిన్నగా ఉన్నాయి ధనియాలు, ఇవి తీసుకున్నాను. తర్వాత పెద్ద ఆకుల బచ్చలి అండి, ఇది ఒకటి. తర్వాత గుంటగర్జేరాకు ఇది ఒకటి తీసుకున్నానండి. ఇట్లా ఇవన్నీ తీసుకున్నాను ఆకుకూరల్లో. టైం సరిపోదని చెప్పి క్విక్గా చూపిస్తున్నాను. మీరు అసలు నేను అని కాదండి, మీరు వారికి వాట్సాప్కి హాయ్ అని పెడితే వాళ్ళ దగ్గర ఏమున్నాయో మీకు అన్ని రకాల విత్తనాలు పేర్లు దొరుకుతాయి, మీకు తెలుస్తుంది ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అనేది. నెక్స్ట్ ఇదండి, ఏంటో చూద్దాం. ఇది చూడండి, దీంట్లో గుమ్మడికాయ 4 రకాలండి. పెద్ద 10 kg గుమ్మడికాయ అంట. చూడండి ఒకసారి, ఇదిగో రాజకూర గుమ్మడి, 15 kg బూడిద గుమ్మడి. ఇది కూడా అదే మళ్ళీ, ఇదేమో మామూలు 10 kg బూడిద గుమ్మడి అంటండి. నేనైతే మామూలుగా 3 kg సైజ్ చూసాను, కానీ 10 kg 25 kg బూడిద గుమ్మడి అంటే నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇంకేమేమో బెండకాయలండి. వారి దగ్గర ఇంకా చాలా రకాలు, నేనైతే 15 రకాలు తీసుకున్నాను. ఇక్కడ క్విక్గా చూపిస్తాను. చూడండి, ఇదేమో రెడ్ బెండ అండి. రెడ్ బెండ చాలామంది వినే ఉంటారు, నాకు తెలుసు అది ఇంతకుముందే. తర్వాత
గ్రీన్ లాంగ్ బెండ పొడుగుగా ఉండేది. తర్వాత ఏనుగుదంతం బెండ, ఇది కూడా అందరికీ తెలుసండి చాలామందికి. ఇది కూడా రెడ్ బెండ. ఇదేమో స్మూత్ బెండ, అంటే పైన మనకి చిన్న చిన్న ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది, అది లేకుండా స్మూత్గా ఉంటుందేమో. తర్వాత డబల్ కలర్ బెండ. ఇంకొకటి కస్తూరి బెండ అండి, చూడండి ఎలా ఉందో. తర్వాత క్యాండిల్ బెండ. ఇవన్నీ వేస్తే కానీ తెలియదండి ఎలా ఉంటుంది అనేది. ఇది స్టార్ బెండ అనుకుంటా అండి. స్టార్ బెండ అయితే అందరికి తెలిసి ఉంటుంది కదా. నెక్స్ట్ ఇదేమో వైట్ బెండకాయ అంటండి. ఇంకా ఇదేమో గ్రీన్ బెండ. ఇది 1 feet బెండకాయ అంటండి, 1 అడుగు పొడవు ఉండే బెండకాయ. నెక్స్ట్ మొద్దు బెండ, కొంచెం వెడలు లావుగా బొద్దుగా ఉంటాయేమో అండి బెండకాయలు, అదొకటి. తర్వాత ముళ్ళ బెండ, బెండకాయకి ముళ్ళు ఉంటాయేమో. తర్వాత 1 feet బెండ. ఇంకా ఇదేమో దువ్వెన బెండ. మనం చిన్నప్పుడు ఇది బాగా చూసేవాళ్ళం కదండి. ఇవి దువ్వెనకాయలు అనేవాళ్ళం, కోసి తలదూకునే వాళ్ళం వీటితో. దీన్ని అతి బల అని కూడా అంటారంటండి. దీనికి చాలా మంచి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి, అదండి ఇది. నెక్స్ట్ వంకాయ అండి. వంకాయ కూడా 10 రకాలు తీసుకున్నాను, ఇంకా చాలా ఉన్నాయి. ఇవి కూడా నాకు కొత్తగా అనిపించినవి తీసుకున్నాను, ఆల్రెడీ తెలిసి తీసుకోలేదు. బ్లూ ముళ్ళ వంకాయ అండి, బిగ్. ఏంటిది పర్పుల్ స్ట్రైప్డ్ వంకాయ అంటండి, పర్పుల్ స్ట్రైప్డ్ వంకాయ. తర్వాత బ్లాక్ బ్యూటీ వంకాయ, ఇంకా పొడుగు వంకాయ మిక్స్, అన్ని రకాలు కలిసి ఉన్నది. తర్వాత బాపట్ల వంకాయ అంటండి, నా స్పెషాలిటీ ఏంటో. 250 grams వంకాయ, 1/4 kg. ఒక వంకాయ ఉంటే ఒక 2 వేసుకుంటే సరిపోదు కదండి కూరకి, సింపుల్గా ఎక్కువ పండించిన అవసరం లేదు. బ్లూ లాంగ్ వంకాయ. తర్వాత 1/2 kg వంకాయ. 1/2 kg అంటే అసలు ఇంకా ఒక్కటి సరిపోద్దండి ఈజీగా. నిజంగా నాకు చూడాలన్నది ఎట్లా వస్తుంది అనేది. తర్వాత గుమ్మడి వంకాయ అంటండి, ఇది ఎలా ఉంటుందో కూడా చూడాలనుంది. 1/2 kg వంకాయ 2 ప్యాకెట్లు తీసుకున్నాను. కానీ నేను సీరియర్లో ఉన్నప్పుడు అండి, ఆ సీరియర్లో సంత జరిగేదండి. వాళ్ళు అడవిలోంచి వచ్చేవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, వచ్చేటప్పుడు రకరకాల కూరగాయలు అమ్మేవాళ్ళు, చాలా వింతగా ఉండేవండి. అప్పుడు నేను ఫస్ట్ టైం చూశాను ఒక 1 to 1.5 feet పొడవు ఉండే వంకాయలు అమ్మేవాళ్ళు అండి అక్కడ. వాళ్ళు భలే బాగుండేది. ఇవండి మునక్కాడ అండి, రకరకాల మునక్కాడలు. చిన్న మునక్కాడ, గుత్తులుగా వచ్చేది 2 feet మునగ. తర్వాత 1 feet మునగ. ఇవేమో పత్తి అండి, పత్తి కూడా తీసుకున్నాను ఊరికే. ఇగో చూడండి, ఇది ఇంకొకటి. ఇదేంటిది మునక్కాయ సీడ్స్. ఇదేమో బ్లాక్ కార్న్, రెడ్ కార్న్ తీసుకున్నాను. ఇవన్నీ అందరికి తెలిసే ఉంటుంది. తర్వాత పల్లీలు అండి, రెడ్ పల్లీలు విత్తనాలు తీసుకున్నాను. ఇంకా రెడ్ పల్లీలు విత్తనాలు తీసుకున్నాను. తీగ పల్లి విత్తనాలు కూడా తీసుకున్నాను అండి, చూపిస్తా ఒక్క నిమిషం. చూడండి, ఇదేమో గుత్తి మునక్కాయ అంటండి, స్మాల్ సైజు. నెక్స్ట్ ఇది కూడా అదే సేమ్, ఇది గుత్తి మునక్కాయ బిగ్ సైజ్ ఇవి. తర్వాత ఇవేమో పపాయ అండి. పపాయ కూడా తన దగ్గర వెరైటీస్ ఉన్నాయండి. కొన్ని నేను అడిగే టైంకి అవైలబుల్గా లేవు, అవైలబుల్ అవ్వగానే మళ్ళీ పంపిస్తా అని చెప్పారు. ఇది చూడండి, 2 kgs to 5 kgs బరువు ఉండే పపాయ అన్నమాట. తర్వాత ఇది 5 years బహువార్షిక కందులండి. ఇవి నాకు సేవ్ ఆఫీస్లో దొరకలేదు, స్వరూప గారి దగ్గర దొరికినాయి. చాలా థ్యాంక్స్ అండి స్వరూప గారు. నేను 5 layer ఫార్మింగ్ చేసేటప్పుడు నాకు ఇవి చాలా అవసరం ఉంది, వారి దగ్గర దొరికినాయి. అలాగే రెడ్ కార్న్, తర్వాత మల్టీ కలర్ కార్న్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఉన్నాయండి ఇవి దీంట్లో అవి. తర్వాత సిల్క్ కాటన్, చూసారా కాటన్లోనే 3 విత్తనాలు ఇచ్చారండి. సిల్క్ కాటన్, ఇదిగోండి జామకాయ విత్తనాలు కూడా ఇచ్చారు. 1.5 kg జామ్ అంట. ఇప్పుడు మీరు చూస్తున్న అన్ని దేశవాళీ వేయండి, నాటు రకాలు, ఏవి హైబ్రిడ్ కాదు మీరు చూస్తున్న ఏవి. ఇప్పుడు చూడు, ఇది మల్టీ కార్న్. చూసారా బూడిదలో వేసి పెట్టారు, విత్తనాలు పాడైపోతాయి అనుకున్న విత్తనాలన్నింటినీ బూడిదలో వేసి ఇచ్చారనమాట. సో మనము ఇప్పటికిప్పుడు వాడకపోయినా అవి వాటికి ఎటువంటి ప్రాబ్లం రాదు, అవి నిలవ ఉంటాయి. ఇదిగో చూడండి, ఇదొకటి పత్తి, ఇదొకటి సిల్క్ కాటన్. సరే అండి, ఇవి విత్తనాలు కదా, మళ్ళీ ఇంక వేరే విత్తనాలు చూద్దాము. ఈ కవర్లో చూడండి, సొరకాయ 20 రకాలు, కాకర 9 రకాలు, పొట్ల 1 రకం తీసుకున్నాను. చూడండి, నేను చంద్రముఖిలాగా మారిపోయినట్టు అనిపిస్తుంది మీకు. సరే ఇదిగోండి చూడండి, సొరకాయలు అక్షయ పాత్ర సొరకాయ. నేనైతే సొరకాయలు ఇన్ని రకాలు ఎప్పుడు వినలేదండి. చూడండి, అక్షయ పాత్ర సొరకాయ అంట. వారి దగ్గర ఒక 25 రకాల సొరకాయలు ఉన్నాయి. తర్వాత గుండు సొరకాయ, నాకైతే ఎప్పటివి కాస్తాయా మంచిగా వండుకొని తినాలని ఉంది ఇది. తర్వాత ఇదేంటి గీతల సొరకాయ అంటండి, గీతల సొరకాయ. ఇదేమో పిచ్చిక పొట్ల అందరికి తెలిసే ఉంటుంది, చిన్నగా ఉంటాయి పొట్లకాయలు. తర్వాత అంబరెల్లా సొరకాయ అంటండి. ఇదేమో 5 feet సొరకాయ. ఇదేమో లైట్ గ్రీన్ సొరకాయ. ఇది ఏంటో అండి, మరి ఏదో మంచి వెరైటీ సొరకాయ ఉంటుంది, పొరపాటున నేమ్ అది లేబుల్ మిస్ అయింది. స్మాల్ సొరకాయ పొడుగు. 10 kg సొరకాయ,
10 kg సొరకాయ వేస్తే ఎట్లా అండి? ఒకప్పుడు ఊర్లో కూడా అండి సొరకాయ పెద్దగా ఉంటే సగం కోసుకొని వాళ్ళు సగం వాడుకొని పక్కింటి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, మిగిలిన సగం వాళ్ళు వండుకొని తినేవాళ్ళు అండి. ఇట్లా ఉండేది ఊర్లలో. ఇదేంటి పొడుగు సొరకాయ, ఇది ఇక్కడ బాటిల్ సొరకాయ, తర్వాత రౌండ్ సొరకాయ, గుండు సొరకాయ, తర్వాత ఇదేంటి రంజాన్ సొరకాయ అంటండి, ఏంటో మరి. తర్వాత బర్డ్ హౌస్ సొరకాయ అంటే పిచ్చిగూడు అనుకుంటా, పిచ్చిగూడు సొర. తర్వాత ఢిల్లీ సొరకాయ, నాగపట్నం సొరకాయ, తర్వాత స్మాల్ రౌండ్ సొర, కొబ్బరి సొర అంటండి. ఏంటో నేను ఎప్పుడు కూడా ఏం లేదు అసలు ఈ పేర్లు, కొన్ని నన్ను చెంబు సొర. ఇన్ని రకాలు చూసారా ఎంత వెరైటీగా ఉన్నాయో. ఇవేమో పిచ్చుకు పోట్ల, ఇది తెలిసే ఉంటుంది అందరికీ. నెక్స్ట్ కాకరకాయ విత్తనాలు చూపిస్తే చూడండి. కాకరకాయ 9 రకాలు ఉన్నాయి విత్తనాలు. ఇవి కాకుండా కూడా ఇంకొన్నాయి, ఇవి చూపిస్తాను కొంచెం బిగ్గా. గింజలు ఎక్కువగా ఉంటాయంటండి కాకరకాయలో. ఇదొకటి చిట్టి కాకర, తర్వాత పొట్టి కాకర, చిట్టి పొట్టి, తర్వాత విలేజ్ వైట్ కాకరకాయ, తర్వాత స్మాల్ కాకర, తర్వాత బిగ్ ఏంటండి ఇది, ఏంటో అర్థం కాలేదు, బిగ్ అయి ఉండొచ్చా, డీజే అని ఉంది, ఏంటో నాకు గుర్తు రావట్లేదు. నేను ఏం ఆర్డర్ పెట్టాను ఇన్ని రకాలు పెట్టేసరికి. మిక్స్డ్ కాకర అండి. తర్వాత ఇది డార్క్ గ్రీన్ పొడుగు కాకర, ఇదిగో ఇదేమో బిగ్ కాకర, ఇదేమో వైట్ కాకరకాయ. ఇన్ని రకాల కాకర అండి. నెక్స్ట్ అయితే పువ్వుల విత్తనాలు అండి. ఇవైతే ఎన్ని ఉన్నాయో అసలు చూపిస్తే వీడియో టైం కూడా సరిపోదు మీకు. చూడండి ఎన్ని ఉన్నాయో. నేను ఏమైతే చిన్నప్పుడు మిస్ అయిపోయాను అనుకున్న విత్తనాలు మొత్తం వారి దగ్గర ఉన్నాయి. అవి కాకుండా కూడా ఇంకా అన్ని వెరైటీ విత్తనాలు అన్నీ ఉన్నాయండి. మార్నింగ్ గ్లోరీలోనే 4-5 రకాలు ఉన్నాయి. డిసెంబర్ పూలు 4-5 రకాలు. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. అన్ని ఊక బంతి ఉన్నాయి, ఊక బంతిలో అన్ని కలర్స్ ఉన్నాయి. మామూలు బంతి, రెక్క బంతి, ఇది చూడండి మార్నింగ్ గ్లోరీ బ్లూ, ఇదేమో మార్నింగ్ గ్లోరీ పింక్. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. ఎల్లో ఫ్లవర్ అంటండి, పాలినేషన్ ఎల్లో ఫ్లవర్ అంట. తర్వాత వైట్ క్రేపర్ అంటండి ఇది. ఇంకొకటి చూడండి ఇది సూది బంతి రకరకాలు ఉన్నాయండి దీంట్లో. ఇంకా పోకబంతి అండి, ఇది పోకబంతి. ఇదేమో చంద్రకాంత్ పూలు. ఇట్లా అన్నీ లేని అంటూ లేవండి. మన చిన్నప్పుడు మనం పల్లెటూరుకోండి, ఇది పట్నం బంతి అంటారు, బంగ్లా బంతి అని కూడా అంటారండి. ఇది అది చంద్రకాంత్ ఇందాక ఒక రంగు చూపించగా ఇప్పుడు ఏమో ఇది కలరు గోల్డెన్ ఎల్లో బంతి. చూడండి అసలు ఎన్ని రకాలు సేవ్ చేశారో చూడండి. నిజంగా ఎంత గొప్ప అండి అసలు. ఇన్ని విత్తనాలు దాచిపెట్టడం జాగ్రత్తగా అంటే. కమలం బంతి చూడండి, ఇగో ఇవన్నీ ఇన్ని విత్తనాలు ఉన్నాయన్నమాట. తర్వాత ఇదేంటి శివపార్వతి పూలు అంట, నల్ల ఉమ్మెత్త. ఇది లేదంటూ లేదండి, మనకి ఏం కావాలని ఉన్నాయి అవన్నీ పంపిస్తారు. ఇవండి పూలు విత్తనాలు. నాటు తంగేడు పువ్వు విత్తనాలు కూడా అండి. ఇది కూడా తీసుకున్నాను, తంగేడు పూలు కదా తెలంగాణకి, అందుకని తీసుకున్నాను. సరే ఇవ్వండి పూల విత్తనాలు. చిక్కుడుకాయలు అండి. చిక్కుడుకాయలు అయితే అసలు ఎన్ని వెరైటీస్ ఇవి చూడండి. నేను చూపిస్తే కూడా టైం కూడా సరిపోదు, అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇదేంటి దీంట్లో బొడ కాకరకాయ వచ్చింది. సరే దీంట్లో చూడండి నాటు గుత్తి చిక్కుడుకాయలు అయితే ఇదిగో పర్పుల్ చిక్కుడుకాయలు, గ్రే లాంగ్ బీన్స్, ఇంకా వింగ్డ్ బీన్స్ అందరికి తెలిసే ఉంటుందిలే అండి. సరిపోదు. ఇది మాత్రం తమ్మకాయ అండి, నాటు తమ్మకాయ. ఇది వేరే రకం అనమాట, పాతకాలం. మన దగ్గర ఇప్పుడు రెడ్ విత్తనాలు ఉండే తీగ ఉంటుంది, తెల్ల విత్తనాలు ఉండే చిన్న పొదలాంటి తమ్మకాయ ఉంటుంది కదండి. అది కాకుండా ఇది గీతల తమ్మకాయ అనమాట, పాతకాలంది. రేర్ విత్తనాలు కూడా ఉన్నాయి తన దగ్గర. తర్వాత ఆల్ టైమ్ బీన్స్ అండి, ఆల్ టైమ్ బీన్స్. ఇది ఎప్పుడైనా వస్తాయి అనమాట. ఇదిగోండి ఇవేంటి బిర్యానీ బీన్స్ అంటండి. ఇవి కొన్ని ఇట్లా వెరైటీస్ ఉన్నాయి. చెట్టు చిక్కుడు ఇవన్నీ ఉన్నాయన్నమాట. క్లవ్ బీన్స్ అందరికీ తెలిసే ఉంటుంది. ఓకే ఇవేమో రెడ్ లాంగ్ బీన్స్ అండి. ఇదేంటిది పొడుగు బీన్స్, చాలా పొడుగుగా ఉండే బీన్స్. తర్వాత బ్రౌన్ చిక్కుడుకాయ అండి. ఇలాంటి వెరైటీగా ఉన్నాయి. వెడల్పు చిక్కుడు కూడా ఉన్నాయన్నమాట. గెల చిక్కుడు అండి, ఇదేమో గెల చిక్కుడు. ఇదేమో కాశీ చిక్కుడు అంటండి. కాశీ టమాటా విన్నాను కానీ కాశీ చిక్కుడు ఏం లేదు. 7 ఇంచ్ చిక్కుడు. తర్వాత 365 days పర్పుల్ చిక్కుడు అంటండి, చూసారా. తర్వాత ఇది వెడల్పు బీన్స్, వెడల్పుగా వస్తాయి అనుకుంటా. ఇట్లా అన్ని రకాలు ఉన్నాయండి చూడండి. అనుపకాయ ఇవి చిక్కుళ్ళు అండి ఇవన్నీ. ఇది విలేజ్ పసుపు అంటండి, అంటే మనకి పల్లెటూరులో దొరికే నాటు పసుపు అండి. ఇది మంచి నాటు పసుపు అనమాట. కొంచెం తింపుతాను అబ్బా, సో జస్ట్ ఇట్లా గిల్లెన ఎంత మంచి వాసన అండి. చిన్నప్పుడు మా ఊర్లో మా అమ్మమ్మ గారు ఉన్నప్పుడు పసుపు వేసినప్పుడు ఇట్లాంటి స్మెల్ వచ్చేదండి. పసుపు హార్వెస్ట్ చేసినప్పుడు భలే ఉంటుందండి. అదే స్మెల్ గుర్తుకొచ్చింది ఇప్పుడు నాకు. చూడండి ఎంత మంచి కలర్గా ఉందో పసుపు. నాటు పసుపు అనమాట, విలేజ్ నాటు పసుపు.
తర్వాత ఇది లాక్డౌన్ ఫస్ట్ ఇది ట్రై చేశాను ఒకరి దగ్గర, వాళ్ళ దగ్గర అప్పటికే స్టాక్ అయిపోయింది. దీనికి ఏమంటారు, ఇందులో కర్క్యూమిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి, దీంట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా బాగుంది అసలు. దీనికి మొలకలు కూడా వచ్చేసి పెట్టేయచ్చండి, ఇప్పుడు పెట్టినా పర్లేదు అనిపిస్తుంది నాకు, పెట్టేస్తాను. కానీ వర్షం పడుతుంది, ఏదైనా విత్తనాలు పెడదామన్నా అడిగాను నేను స్వరూపగా, నేను పెట్టచ్చా అంటే పెట్టమన్నారు. కాకపోతే ఇవాళ పెడదామన్నా కూడా వర్షంగా నెక్స్ట్ వీకే పెట్టాలి. ఇదిగోండి, ఇదేంటి విలేజ్ దొండగడ్డ అండి, ఇది విలేజ్ దొండ, చూసారా దొండవి ఈ 2. తర్వాత కింద కూడా ఉన్నాయండి. ఇంకా ఇవేమో చామగడ్డలు అండి. స్వరూప గారి దగ్గర ఈ మామూలు మన చామదుంప నాటు అనమాట. ఇది కాకుండా స్వరూప గారి దగ్గర 1/2 కేజీ గడ్డ వచ్చే చామ ఉన్నాయి, 100 గ్రాములు వచ్చేది కూడా ఉందండి. ఇంత పెద్ద పెద్దగా ఉంటాయి అవి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే స్టాక్ అయిపోయిందంటే లేదు, కానీ ఈసారి నెక్స్ట్ అవైలబుల్ రాగానే మాత్రం ఫస్ట్ నాకు ఖచ్చితంగా కావాలని చెప్పాను. అవి చూస్తేనే వెంటనే కూర వండుకోవాలనిపించేంత నూరిపోయిందండి నాకు. అవి ప్రస్తుతానికి లేవు. మనం వెల్లిపాయ ఉంటుంది కదండి, నాటు వెల్లిగడ్డ అనమాట. ఇంక ఓపెన్ చేయాలి యాక్చువల్గా, అది ఇంకా ఉండకూడదు, పాడైపోద్ది. నాటు రెడ్ అండ్ వైట్ వెల్లిగడ్డ అండి ఇవి, చూసారా నాటువి ఇవి. ఇది ఒకటి, ఇదిగోండి కనకాంబరం విత్తనాలు, 5 feet సొరకాయ విత్తనం అండి ఇది. ఇంకా ఇవి కాకుండా దీంట్లో ఇవి చూసారా ఎయిర్ పొటాటో, ఇది వారి దగ్గర కొన్ని 5-6 రకాలు ఉన్నాయండి. పెద్దగా వచ్చే ఎయిర్ అంటే పొటాటో భూమిలో వస్తుందండి, మామూలుగా ఆలుగడ్డ ఇది తీగకు వస్తుంది అనమాట. మనం చక్కగా ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు వీటిని. వీటికి ఆల్రెడీ మొలక కూడా వచ్చేసింది. ఇవి మంచిది కూడా ఆరోగ్యానికి. చూడండి దీంట్లో పెద్ద ఎయిర్ పొటాటో ఉంది, ఇంకొకటి వచ్చింది ఇట్లా డాట్స్ ఉండే రకం ఉంది, స్మూత్ వెరైటీ కూడా ఉందండి, స్మూత్ వెరైటీ ఎయిర్ పొటాటోస్ అలా అన్నీ ఉన్నాయి. ఇదిగోండి చూడండి, ఒక 5-6 రకాల ఎయిర్ పొటాటోస్ ఉన్నాయి వారి దగ్గర. ఇవన్నీ తీసుకున్నాను. యాక్చువల్గా ఇవన్నీ నాటాలి, కానీ వాళ్ళ వర్షం పట్టడం వల్ల వీటిని నాటాము వీళ్ళు పడలేదు. చూడండి అన్నిటికీ మొలక వచ్చేసింది యాక్చువల్గా, చూడండి అనిపిస్తుంది కదా అట్లా. ఇవన్నీ విత్తనాలు చూసారు కదండి, అసలు ఎన్ని విత్తనాలు. ఒకవేళ మీకు కూడా కావాలంటే నేను మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను. తన ఛానల్ పేరు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్. మీరు ఇటు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను, చూడండి. తన దగ్గర విత్తనాలు మీకు కావాలంటే తీసుకోండి. అండ్ నేను తీసుకోమని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, తీసుకోండి. చక్కగా మిద్దె తోటల్లో కానీ మన ఇంటి పెరట్లో కానీ వేసుకుంటే విత్తనాలు మనకే కాకుండా మన ముంతరాల వాళ్ళకు కూడా వెళ్తాయండి. విత్తనాలని మనము జాగ్రత్తగా దాచిపెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను పైగా స్వరూప గారితో 1 గంట సేపు మాట్లాడానండి. నేను తొందరగా వచ్చేసేసి బయట జనాల్లో కలిసిపోయేలాంటి ఒక సోషల్ లైఫ్ ఎక్కువగా లీడ్ చేయనండి. చాలా ఇంట్రోవర్ట్గా ఉంటాను అనమాట. సడన్గా కొత్త వాళ్ళని కనపడగానే హాయ్ అని చెప్పేసి కలిసిపోయి మాట్లాడేంత ఇది నాకు లేదు. ఇక కొంచెం బిడియస్తురాల్లాగా ఉంటాను. అలాంటిది నా అంతటి నేను బయటకు వచ్చి వారికి కాల్ చేసి మాట్లాడేలాగా నన్ను చేశారంటే అది వారి గొప్పతనమే అండి. వారి దగ్గర ఉన్న విత్తనాల కలెక్షన్, వారు పడిన శ్రమ ఎంత గొప్పదైతేనో నాలో ఉన్న గుణాన్ని వీడి నేను వారితో మాట్లాడగలిగాను అనిపించింది నాకు. అన్ని విత్తనాలను కలెక్ట్ చేసేందుకు నేను స్వరూప గారికి వీడియో ద్వారా అభినందిస్తున్నానండి. అలాగే నేను స్వరూప గారితో మాట్లాడటం జరిగింది. అసలు మీకు ఎందుకు ఇలా ఇన్ని విత్తనాలు కలెక్ట్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ కలిగింది ఏంటి అని చెప్పేసి నేను వారిని అడిగాను అనమాట. చెప్తారా అండి ఏమనుకోకపోతే అంటే చెప్తానని చెప్పారు. వారికి చిన్నప్పటి నుంచి మొక్కలు అంటే చాలా చాలా ఇష్టం అంటండి. పచ్చదనం అన్న, మొక్కలన్న, ప్రకృతి అంటే చాలా ఇష్టం అంట. వారు ఒక అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు అంటండి. కానీ అద్దె ఇంట్లో ఉండటం వల్ల తను చేయాలనుకున్న పని చేయలేకపోయేవాళ్ళంట. చాలా ఇబ్బందులు కూడా ఉండేవాళ్ళని చెప్పారు. తర్వాత చాలా కష్టపడి తన హస్బెండ్ పేరెంట్స్ హెల్ప్తో ఒక సొంత ఇల్లు ఏర్పాటు చేసుకున్నారు. చాలా చాలా కష్టపడి ఏర్పాటు చేసుకున్నారంటండి. అది కూడా దేనికోసం అంటే మొక్కలు పెంచుకోవటం కోసం అంటండి. ఇంటి పైన మిద్దె తోటలోను, ఇంటి ముందు కొంచెం ఉన్న పెరట్లో కొన్ని రకాల మొక్కలను పెంచుతూ తను ఏవైతే వాటి నుంచి విత్తనాలు కలెక్ట్ చేయాలనుకున్నారో వాటిని జాగ్రత్తగా పెంచుతూ విత్తనాలను కలెక్ట్ చేస్తూ మళ్ళీ పెంచుతూ విత్తనాలు కలెక్ట్ చేస్తున్నారు అనమాట. ఇట్లా తను 10 years నుంచి 2014 year నుంచి విత్తనాలని సేకరిస్తున్నారంట. అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ వారిది సిరిసిల్ల అండి. వారున్న ప్లేస్ నుంచి ఎక్కడో వేరే దూరంగా ఉన్న ప్లేస్లో ఒక రకం విత్తనం ఉందని వారికి తెలిస్తే ఆ విత్తనం కోసం తను ఎంత దూరమైనా వెళ్ళిపోయేవారంటండి. అది దొరికే వరకు పట్టుదలగా అక్కడే ఉండి దాన్ని తీసుకొని వచ్చిన వాళ్ళంట. చూడండి ఆ చేసే పని మీద ఎంత ప్రేమ, ఎంత శ్రద్ధ, ఎంత నిబద్ధత ఉంటే అలా అన్ని రకాల విత్తనాలను సేకరించగలుగుతారండి. 500 రకాల విత్తనాలని సేకరించారంటే చాలా గొప్పగా అనిపించారండి నాకు. ఇంకొకటి బాధ అనిపించిన విషయం ఏంటంటే
ఇలాంటి వాళ్ళకి గుర్తింపు రావాలండి, ఖచ్చితంగా గుర్తింపు రావాలి. ఒకప్పుడు అండి అవార్డ్స్ అంటే ఏదైనా ఒక ప్రత్యేకమైన విషయంలో వాళ్ళు ఏదైనా ఒక విషయంలో వాళ్ళు ప్రత్యేకమైన పరిశోధన చేస్తేనో దానికోసం సేవ చేస్తేనో వాళ్ళని ప్రత్యేకంగా గుర్తించి వారికి అవార్డులు ఇచ్చేవాళ్ళు. కానీ ఈ మధ్య నేను అబ్జర్వ్ చేస్తే ఎవరైతే నిజంగా అర్హులో వాళ్ళకి అవార్డు దొరకట్లేదని నాకు ఎందుకు కొంచెం బాధ అనిపించిందండి. స్వరూప గారు చెప్పారండి, తను ఎప్పటి నుంచి చాలా కష్టపడి విత్తనాలను సేకరిస్తున్నాను కానీ తనకి ఎటువంటి గుర్తింపు రావట్లేదని కూడా తను చాలా బాధపడ్డారండి. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, ఎవరో ఎందుకు నేను ఏదైనా గుర్తింపు కోరుకున్నాను అనుకోండి, దానికి అర్థం లేదు, వేస్ట్. నేను ఇప్పుడు సమాజం కోసం చేసింది ఏం లేదు. కానీ స్వరూప గారు లాంటి వారు గుర్తింపు కోరుకోవడం కూడా తప్పేం కాదండి. ఎందుకంటే వారి గుర్తింపు కోరుకోవడంలో కూడా ఒక అర్థం ఉంది. తను విత్తనాలను సేకరిస్తున్నాననే విషయం ఒక 10 మందికి తెలిస్తే తను ఆ విత్తనాలను వారికి అందిస్తే ఆ విత్తనాలు అనేది ముంతరాల వాళ్ళకి వెళతాయి అనే ఉద్దేశంతో తన గుర్తింపు కావాలని కోరుకుంటున్నారు. అది నాకు చెప్పారండి తను. అదే కాకుండా డబ్బులు తన లైవ్లీహుడ్ కోసం డబ్బులు కావాలి కానీ డబ్బుల కోసమే నేను పని చేయట్లేదు. వారు చెప్పిన మాట నాకు చాలా నచ్చింది. అవసరం లేని విషయాలు అంటే అలాంటి ఒక టాపిక్ అలాంటి ఒక కేటగిరీ లేకపోయినా కూడా సమాజానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, సమాజం ఆగిపోదు. అలాంటి వాటికి అవసరం లేని వ్యర్థమైన వాటికి ఎన్నో రకరకాల అవార్డులు సృష్టించి అవార్డ్స్ ఇస్తున్నాం కానీ నిజంగా దేనికి అవసరమో వాళ్ళ వల్ల ఈ సమాజానికి ఏం చేశారు నిజంగా లోపలికి వెళ్ళి కొంచెం రీసెర్చ్ చేసి నిజంగా చెప్పాలంటే అండి, కొన్నిసార్లు మనం ఎవరికైతే అవార్డు ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళు సమాజంలో బాగా పలుకుబడి ఉన్న వ్యక్తులు అయ్యి ఉండకపోవచ్చు, వాళ్ళకి గుర్తింపు ఉండకపోయినంత మాత్రాన వాళ్ళు ఆ అవార్డుకి అనర్హులు కాకూడదని నా ఉద్దేశం అండి. ఏదో అవార్డు ఇస్తే మొక్కుబడిగా ఇస్తున్నామని కాకుండా డీప్ రూట్స్లోకి వెళ్ళి ఎవరెవరు ఆయా విషయాల్లో ఆయా కేటగిరీస్లో వాళ్ళు ఉన్నతమైన అభివృద్ధి కృషి చేస్తున్నారు గుర్తించి అలాంటి వాళ్ళకి అవార్డ్స్ ఇస్తే చాలా బాగుంటుందండి. ఎవరైనా ఒక సంస్థ వారు గుర్తించి ఎక్కువ మందికి తెలిసేలాగా వారికి అవార్డు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే మీకు విత్తనాలు చూపించాను కదండి ఇందాక, ఆ విత్తనాలు మీరు తీసుకోవాలనుకుంటే స్వరూప గారు నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, ఇక్కడ పైన కూడా వస్తుంది, డిస్ప్లే అవుతుంది చూడండి. తనకి కాల్ చేయకండి. ఎందుకంటే అండి నేను లాస్ట్ టైం కూడా వినోద్ అనే ఒక అబ్బాయి విత్తనాలు తనది చెప్తే తనకు ఒక 1000-2000 కాల్స్ వచ్చినాయి అంటండి. ఆ అబ్బాయి స్టూడెంట్ పాపం చదువుకునేటప్పుడు క్లాస్ రూమ్లో ఫోన్ చెత్తలేడు కదండి, తను మ్యూట్ చేసుకుంటే చాలామంది అబ్బాయిని తిట్టారు. ఒకసారి అర్థం చేసుకోండి, ఒక్కసారి ఒక రోజులో ఒక మనిషికి 1000-2000 కాల్స్ వస్తే ఎవరు లిఫ్ట్ చేయలేరు కదండి. అందుకే మీరు స్వరూప గారికి వాట్సాప్ చేయండి, హాయ్ అని పెట్టండి. హాయ్ అని పెట్టగానే వాళ్ళు మీకు విత్తనాలు లిస్ట్ పంపిస్తారు, దాంట్లో నుంచి మీరు సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు మీకు ఎంత బిల్ అని చెప్తారో మీరు కొనుక్కోవచ్చు. అయితే ఇంకొకటి, మీరు వాట్సాప్లో హాయ్ అని పెట్టగానే కూడా వెంటనే స్పందించకపోతే కూడా స్పందించలేదని కూడా అనుకోకండి. ఎందుకంటే పొద్దునంతా వాళ్ళు పని చేసుకోవాలండి, చాలా పని ఉంటుంది. స్వరూప గారు చెప్పిన ప్రకారం ఆవిడ చాలా పని చేస్తారు. నేను మాట్లాడిన రోజు తన వేలు విరిగిందండి, అయినా కూడా కష్టపడి నాకు అన్నీ ప్యాక్ చేసి పంపించారు. సో 1-2 చిన్న లేట్ అయినా, డెలివరీలో లేట్ అయినా కూడా ఏదైనా చిన్న లోపాలు ఉన్నా కూడా అర్థం చేసుకొని కలిసి మనం అందరం తను ఎంకరేజ్ చేద్దామండి. అలానే స్వరూప గారే కాదండి, ఎవరున్నా సరే మనము అందరం, మీకు తెలిసిన వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయండి. నాకు తనకు తెలిసింది కాబట్టి తన గురించి చెప్పానండి. సరేనా? వర్షం పడుతుంది కదా, ఇంకా బయటికి వెళ్ళి చూడటానికి కూడా ఏం లేదు. ఇవాళ ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఆ తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్.